ఈ కుర్రాడికి రోడ్డుపై ఒక వాచీ దొరుకుతుంది. ఇతను ఈ వాచి తీసుకుని తన చేతికి పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఈ వాచీలో నుంచి ఒక కాంతి బయటకు వస్తుంది. దీంతో ఇతను ఆ వాచి పాడైంది అనుకుంటాడు. అయితే ఈ వాచీలో నుంచి ఒక స్క్రీన్ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇతని వెనకాల ఒక సర్కిల్ తిరుగుతుంది. వెంటనే ఇతను ఆ సర్కిల్ ద్వారా టైం ట్రావెల్ చేసి 1992వ సంవత్సరంలోకి వెళ్తాడు. అక్కడి వాతావరణం ఇతనికి విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఇతను తన వాచి చూసుకోగా 1992వ సంవత్సరమని చూపిస్తుంది. దీంతో ఇతనికి టైం ట్రావెల్ చేసి 30 సంవత్సరాలు వెనక్కి వచ్చేశాడని అర్థమవుతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక కుర్రాడు ఇతన్ని చూసి జూదం ఆడుదాం అని తీసుకొస్తాడు. కాని ఇతనికి జూదం అలవాటు లేదని చెప్తాడు. అయితే అతను కింద చూడగా ఒక పాత్ర కనిపిస్తుంది. వెంటనే ఇతనికి ఈ పాత్ర భవిష్యత్తులో 100 కోట్లకు పైగా విలువ చేస్తుందని న్యూస్లో రావడం గుర్తుకొస్తుంది. అప్పుడు ఇతను ఎలాగైనా సరే ఆ పాత్రను తనతో తీసుకెళ్లాలనుకుంటాడు. ఈ కుర్రాడికి 100 రూపాయలు ఇచ్చి ఆ పాత్ర ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రాడు, ఈ పనికిరాని పాత్రకి 100 రూపాయలు ఇస్తున్నావంటే నిజంగా ఇది విలువైనదే ఉంటుంది, అందుకని దీన్ని నేను ఇవ్వను అంటాడు. అప్పుడు ఈ కుర్రాడు తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని ఇచ్చి దానికి బదులు ఆ పాత్రని ఇవ్వమని చెప్తాడు. అలా ఈ కుర్రాడు ఆ పాత్రను తీసుకొని మళ్లీ ఆ వాచ్ సహాయంతో ప్రస్తుత కాలానికి వచ్చేస్తాడు. ఇక ఈ పాత్రను అమ్ముకొని కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు. వెంటనే పురాతన వస్తువులను కొనే దుకాణంకి వెళ్తాడు. అక్కడ ఉన్న పెద్దాయన ఆ పాతను గమనించిన, ఇది చాలా అరుదైన రకం, ఇది నీకు ఎక్కడ దొరికింది అని ఈ కుర్రాడిని అడుగుతాడు. అప్పుడు ఈ కుర్రాడు, ఇది మా తాతల ఆస్తి, ఎప్పటినుంచో మా ఇంట్లోనే ఉంది అని చెప్తాడు. అప్పుడు ఈ పెద్దాయన వెంటనే తన ఫోన్ను తీసి 100 కోట్లు అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు.